మంత్రి నారా లోకేష్ కు సైతం అన్నా అంటూ సంబోధిస్తూ తన ఇష్టమైన దైవంపై ప్రమాణం చేసి చెప్తున్నారని, ఇక ఎప్పుడూ ఇబ్బంది కలిగించే రీతిలో వివాదాస్పద కామెంట్స్ చేయనట్టు మరో సారీల పర్వం సాగించారు. గత వారం రోజులుగా ఆహారం నిద్ర లేకుండా బాధలో కుమిలిపోతున్నట్లు, దానితో పాటు తన కుటుంబ సభ్యులు అనుభవించిన క్షోభ వేల సంవత్సరాలకు సరిపడా అనుభవించినట్లు ఎప్పటికైనా తమను వదిలేయాలని కోరారు. ఇటీవల సారీ చెప్తూ వీడియో విడుదల చేయడం వెనుక తాను ఎంతో ఆవేదనకు గురైనట్లు, ఇంకా ఎవరి పేరైనా మర్చిపోయింటే వారందరికీ మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్తున్నట్లు కోరారు. చివరగా వైఎస్ షర్మిల, సునీతలకు కూడా మీరు కూడా క్షమాపణలు స్వీకరించండి కోరుతూ సినిమాల పరంగా తాను ఫెయిల్ అయ్యాని, అలాగే పాలిటిక్స్ పరంగా కూడా ఫెయిల్ అయినట్లు శ్రీరెడ్డి లేఖలో పేర్కొన్నారు. కానీ ఈసారి లేఖలో కొత్త పేర్లు చేర్చారు శ్రీరెడ్డి. సీఎం, డిప్యూటీ సీఎం, హోమ్ మినిస్టర్ షర్మిలతో పాటు రాజకీయ ప్రముఖులు, వారి కుటుంబ సభ్యులతో పాటు సినీ ప్రముఖులు చిరంజీవి, నాగబాబు, మీడియాకు సైతం క్షమాపణ చెప్పారు శ్రీరెడ్డి. శ్రీరెడ్డి క్షమాపణల పర్వం కొనసాగుతోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ప్రశ్న మొత్తం మీద చూసుకుంటే శ్రీరెడ్డి గత 5 సంవత్సరాల కాలంగా అడ్డు అదుపు లేకుండా ఇష్టానుసారంగా వీడియోలు రిలీజ్ చేయడం, సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టడంలో శ్రీరెడ్డి టాప్లో నిలబడ్డారు. అటు అప్పటి మాజీ ముఖ్యమంత్రి, ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఫ్యామిలీపై, లోకేష్పై, పవన్ కళ్యాణ్పై, చిరంజీవిపై, నాగబాబుపై, పవన్ కళ్యాణ్ ఎంటైర్డ్ ఫ్యామిలీపై ఇష్టానుసారంగా పోస్టులు పెట్టిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వర్రా రవీంద్రారెడ్డి తర్వాత ప్లేసు శ్రీరెడ్డికే వర్తిస్తుంది. ప్రస్తుతం ఆమె ఈరోజు హాట్ టాపిక్గా మారింది. 2 రకాల లేఖలని ప్రస్తుతం ఆమె రాయటం జరిగింది. ఒకటి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారతమ్మల పేరుతో ఒక లేఖ రాస్తే, నారా లోకేష్ అన్న క్షమించు అంటూ మరొక లేఖ రాశారు. ఆమె రాసిన 2 లేఖలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఒక హాట్ టాపిక్గా మారిపోయాయి. గతంలో సరిగ్గా 3-4 రోజుల క్రితమే క్షమించండి అని చెప్పి పవన్ కళ్యాణ్ క్షమించండి, చంద్రబాబు క్షమించండి, లోకేష్ క్షమించండి, హోంమంత్రి అనిత క్షమించండి అని చెప్పి ఆమె వీడియో విడుదల చేశారు. అయినప్పటికీ ఆమెపై రాజమండ్రిలో, విజయవాడలో కేసుల పరంపర నమోదు కావడంతో ఒక్కసారి శ్రీరెడ్డి డైలామాలో పడిన పరిస్థితి కనిపించింది. సో ఈ నేపథ్యంలోనే మరొకసారి ఆమె ట్విట్టర్, సోషల్ మీడియా వేదికగా ఇటు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి, ఇటు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కి ఇద్దరికి ఎట్ ఏ టైం లేఖలు రాశారు. ఒకరినేమో మీ వల్ల తాము ఇబ్బందులు పడుతున్నాము, సోషల్ మీడియాకు సంబంధించిన పరిణామాల్లో తమను వ్యక్తిగతంగా, కుటుంబ సభ్యులను ఇబ్బందులు పాలు చేస్తున్నారు, దీనిపై దృష్టి సారించాలని చెప్పి జగన్కి లేఖ రాస్తే, లోకేష్ అన్న తప్పు జరిగింది క్షమించండి, ఏదనంటే డైరెక్ట్గా రాజకీయంగా చూసుకోవాలి, కానీ కార్యకర్తలు, నేతల మీద పడటం ఎంతవరకు సమంజసం, దీనిపై మీరు కూడా దృష్టి సారించాలి, తనని తన కుటుంబ సభ్యులని ఇబ్బందులు పాలు చేస్తూ కేసులు నమోదు చేస్తున్నారు, దీనిపై పునరాలోచన చేయాలి, మన్నించండి అంటూ కూడా ఆమె 2 లేఖలు రాసిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మరి శ్రీరెడ్డి రాసిన లేఖలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఏ రకంగా వ్యవహరిస్తుంది, ఆమె లేఖలని సానుకూలంగా స్పందిస్తారా, లేకపోతే ఏదైతే టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆమె చేసిన దానికి సంబంధించి కేసులు పెడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారా, లేకపోతే శ్రీరెడ్డి క్షమాపణ కోరుతున్న నేపథ్యంలో ఆమె వరకు మినహాయింపిస్తారా అనేది ఇవాళ రేపట్లో క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్రసూన, శివ చెప్పండి. అయితే దీనికి సంబంధించి హోంమంత్రి అనిత కూడా రియాక్ట్ అయ్యారు. చాలా మందిని ఒకేసారి రేప్ చేసి సింపుల్ గా సారీ చెప్తే సరిపోతుందా అంటూ ఒక చక్కటి ఎగ్జాంపుల్ తో అయితే కన్సిడర్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ సారీల పర్వాన్ని, ఈ సారీలు కన్సిడర్ చేస్తారు అని ఎంతవరకు అనుకోవచ్చు అంటారు? ప్రస్తుతం మొత్తం మీద చూసుకుంటే నిన్న హోంమంత్రి అనిత కానీ, అలాగే మండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ బిగ్ టీవీతో మాట్లాడుతూ ఆమె కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఒక మహిళని 10 మంది కలిసి రేప్ చేస్తే ఆ తర్వాత క్షమాపణ కోరితే సరిపోతుందా,
ఇది సరైన విధానమా అనేది కూడా ఆమె డైరెక్ట్గా సూటిగా ప్రశ్నించిన పరిస్థితి కనిపించింది. ఇక హోంమంత్రి అనిత అయితే ఇష్టానుసారంగా పోస్టులు పెట్టడం, ఇష్టానుసారంగా మాట్లాడటం, ఆ తర్వాత ఫైనల్గా సారీ అంటే సరిపోతుందా అని చెప్పి ఆమె తీవ్రస్థాయిలో కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. సో సోషల్ మీడియా వ్యవహారానికి సంబంధించి గత వారం 10 రోజులుగా ఎవరు మన్నించమని కోరినా, ఎవరు క్షమాపించబెట్టని కోరినా, ఎవరు లేఖలు రాసినా ప్రభుత్వం మాత్రం ఒకే రకమైన స్టాండ్ను అవలంబిస్తుంది. సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరిస్తే మాత్రం కఠినంగా వ్యవహరించాలనేది ప్రభుత్వ పాలసీగా కనిపిస్తోంది. సో ఆ పాలసీ ప్రకారమే ప్రస్తుతం అయితే ఇటు తూర్పుగోదావరి జిల్లాలో శ్రీరెడ్డిపై ఒక కేసు, తాజాగా నిన్న రాత్రి విజయవాడలో మరో కేసు నమోదైంది. సో ఓవరాల్గా ఇంకా ఆమెపై కేసుల పరంపర అయితే కొనసాగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సో ఆమె తాజాగా లోకేష్కి లేఖ రాసింది కాబట్టి మరి లోకేష్ దీనిపై ఏ రకంగా స్పందిస్తారు, ఆ లేఖని పరిగణలోకి తీసుకుంటాడా లేదా అనేది కూడా ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. ప్రసూన. రైట్ శివ, థ్యాంక్ యూ.